అనదర్ బ్రేకింగ్ తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న పరిణామాలపై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అయితే ఈసారి ఎన్నికల్లో నోట్లతో ఓట్లు కొనకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అప్పుడే నిజమైన ప్రజా తీర్పు వెలువడుతుందన్నారు శ్రీధర్ వెంబు. ఒకవేళ ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే విజయ్ సూపర్ మెజారిటీతో గెలుస్తారని శ్రీధర్ వెంబు ఆశాభావం వ్యక్తం చేశారు. డీఎంకే అన్నాడీఎంకేలు విజయ్ని అడ్డుకోవాలనుకుంటే అవి కలిసి పోటీ చేయాలని, బీజేపీ మాత్రం ఒంటరిగానే పోరాడాలని ఆయన సూచించారు. ప్రస్తుతం విజయ్ ఏ విధంగా ప్రభుత్వ ఏర్పాటు చేసినా అది ఒత్తిళ్ల మధ్య అస్థిరంగా ఉండే అవకాశం ఉందని శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. తమిళనాడు ప్రజలకి ఒక స్థిరమైన ప్రభుత్వం అవసరమని ఆయన ట్వీట్ చేశారు. సో మనం చూస్తున్నాము, రాష్ట్రపతి పాలన మళ్లీ విధించి ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా శ్రీధర్ వెంబు ఏదైతే ట్వీట్ చేశారో దానికి సంబంధించి మనం చూస్తున్నాము. ప్రస్తుతం టీవీకే ఏదైతే అభ్యర్థించిందో దానికి గవర్నర్ నుండి ఆమోదం లభించలేదు. మొత్తం మెజారిటీ నిరూపించుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామంటూ కూడా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బల నిరూపణకు సంబంధించి మలగులాలు పడుతోంది టీవీకే. ఇటు సిపిఎం ని కూడా మద్దతు కోరినట్టు సిపిఎం నేతలు తెలుపుతున్నారు. రేపు సిపిఎం నేతలు సమావేశమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటు గవర్నర్ తీరు పట్ల కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చిన టీవీకేకి ప్రస్తుతం గవర్నమెంట్ ని ఫామ్ చేసే అవకాశం కల్పించాలంటూ కూడా కాంగ్రెస్ వద్ద నుండి కూడా వరుసగా ట్వీట్లు వస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. ఇటు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి ఒక్కొక్కరి దగ్గర నుండి. ప్రస్తుతం ఏం జరగబోతోంది, తమిళనాడు రాజకీయాలు ఎటువైపుగా దారి తీయబోతున్నాయి అనేది వేచి చూడాలి. సో తమిళనాడు రాజకీయాలంతా ఇంట్రెస్టింగ్ గా మారాయి. టీవీకేకి అయితే ప్రస్తుతం మొత్తం మెజారిటీ నిరూపించుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తామంటూ గవర్నర్ ఏదైతే చెప్పారో దానికి ప్రస్తుతం న్యాయపరంగా ఏ అవకాశాలు ఉన్నాయో అటు టీవీకి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హైకోర్టుకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమాశంకర్ అడిగి తెలుసుకుందాం. ఉమాశంకర్, ఇందాకే మనం కొద్దిసేపటి క్రితమే మనం చూసాము టీవీకి అధినేతగా ఈ రోజే ప్రమాణ స్వీకారం విజయ్ది ఉండే అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. అయితే దానికి భిన్నంగా ఇప్పుడు మనకి తెలుస్తోంది, అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. మొత్తం అందరి మద్దతు కూడగట్టిన సంతకాలు ఉంటేనే టీవీకే ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అనుమతిస్తామంటూ గవర్నర్ తెలపడం ఏ విధంగా చూడాలి? ధనలక్ష్మి, నిన్నటి నుంచి కూడా గవర్నర్ అదే స్టాండ్ పైనే ఉన్నారు. అయితే 24 గంటల లోపల మీకున్నటువంటి బల నిరూపణ చేసుకోవాలని చెప్పి కూడా నిన్న గవర్నర్ చెప్పినటువంటి పరిస్థితుల్లో మరోసారి విజయ్ గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. అయితే అపాయింట్మెంట్ వచ్చినటువంటి నేపథ్యంలోనే దాదాపు ఒక గంట సేపు ముందు గవర్నర్తో 40 నిమిషాల పాటు విజయ్ భేటీ అయ్యారు. అయితే భేటీలో పలు కీలకమైనటువంటి విషయాలు కూడా గవర్నర్ ముందు విజయ్ ఉంచినట్టు తెలుస్తోంది. తమ సంఖ్యాబలాన్ని నిరూపించుకునేందుకు బల ప్రదక్షిణలో ఖచ్చితమైనటువంటి సంఖ్యాబలాన్ని చూపిస్తాము, ప్రస్తుతం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి కూడా గవర్నర్ని మరోసారి విజయ్ కోరినట్టయితే తెలుస్తుంది. అయితే గవర్నర్ మాత్రం నిన్న ఏదైతే సమాధానం ఇచ్చారో అదే సమాధానం మళ్ళీ ఇవాళ కూడా విజయ్కి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితమైనటువంటి సంఖ్యాబలం చూపిస్తేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని చెప్పి కూడా గవర్నర్ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ నుంచి విజయ్ వెనుదిరిగినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం టీవీకే కార్యాలయానికి గవర్నర్ విజయ్ వస్తున్నాడు అనేటువంటి ఒక సమాచారంతో పెద్ద ఎత్తున కేడర్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి ఒక వార్త చక్కర్లు కొట్టింది. బట్ అఫీషియల్గా ఎక్కడ కూడా ఆ వార్త అనేది రాలేదు. అటు లోక్ భవన్ నుంచి కావచ్చు, లేదంటే టీవీకే పార్టీ అఫీషియల్స్ నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. బట్ మీడియాలో అవి స్పెక్యులేషన్స్ అవ్వడం, తమిళనాడు వ్యాప్తంగా కూడా ఇక గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, ఇవాళే ప్రమాణ స్వీకారం ఉండబోతుందని చెప్పి కూడా ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం 106 మంది ఎమ్మెల్యేలు కంప్లీట్గా ప్రస్తుతం టీవీకే కార్యాలయం లోపలే ఉన్నారు. సో వాళ్ళతో
11 గంటలకే విజయ్ భేటీ అవ్వాల్సి ఉంది. కాకపోతే గవర్నర్ అపాయింట్మెంట్ దొరికినటువంటి నేపథ్యంలోనే నేరుగా అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారని కూడా తెలిసింది. అయితే ఇప్పటివరకు కూడా విజయ్ ఇక్కడికి వస్తారా రారా అనే దానిపైన కూడా క్లారిటీ లేదు. అయితే కార్యకర్తలు కావచ్చు లేదంటే లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఇక్కడే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా మరోసారి కూడా కన్ఫ్యూజన్ అనేది తమిళనాడు వ్యాప్తంగా కనిపిస్తోంది. అటు టీవీకే పార్టీ స్పష్టమైనటువంటి సంఖ్యాబలాన్ని చూపించుకోలేకుండా పోవడంతోనే ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. మరోవైపు గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి అటు లెఫ్ట్ పార్టీలు కావచ్చు, సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ వెనకుండి ఇటు టీవీకేని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పి కూడా మరో రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కమల్ హాసన్ కూడా కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ చేశారు. ఖచ్చితంగా గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్కి అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా కోరినటువంటి పరిస్థితి. సో లెఫ్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి విజయ్కి మొదటగా వాళ్ళు మద్దతు ఇవ్వకపోయినా కూడా కంప్లీట్గా ఏదైతే గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కంప్లీట్గా గవర్నర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పుడైతే ప్రమాణ స్వీకారం లేదన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. బట్ విజయ్ మరికొన్ని పార్టీలతో కూడా భేటీ అయినట్టయితే సమాచారం. మరోవైపు డిఎంకే అధినేత స్టాలిన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొద్దిసేపటి క్రితమే తన కార్యాలయంలో భేటీ అయినట్టయితే తెలుస్తుంది. అయితే డిఎంకేతో పాటు అటు కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు లేదంటే ముస్లిం లీగ్ పార్టీలు మరో 2 పార్టీలకు సంబంధించి వీళ్ళందరితో కూడా ప్రస్తుతం భేటీ అయినటువంటి నేపథ్యంలోనే భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా ముందుకెళ్ళాలి, ప్రస్తుతం టీవీకే సందిగ్ధతలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎలాంటి స్టెప్ మనం వేయాలనే దానిపైన కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. మరోవైపు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే క్యాంపుకు తరలించినటువంటి నేపథ్యంలోనే అక్కడి నుంచి కూడా టీవీకేకి సపోర్ట్ లభించినటువంటి పరిస్థితి. అయితే స్పష్టమైనటువంటి సంఖ్యాబలం చూపించలేకుండా పోయినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా గవర్నర్ నుంచి నెగిటివ్ ఒపీనియన్ అయితే వచ్చింది. దీంతో అక్కడి నుంచి విజయ్ వెనుదిరిగినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం విజయ్ నివాసానికి వెళ్ళినటువంటి విజయ్ మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి వస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కేడర్కి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి మరేదైనా సందేశం ఇస్తారనే దానిపైన కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. బట్ ఇప్పటికైనా సరే గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్ని ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలి, ఫ్లోర్ టెస్ట్లో చేసుకుంటామని చెప్పి కూడా బల నిరూపణ చేసుకుంటామని చెప్పి కూడా విజయ్ స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి సంకేతాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఏం జరగబోతుందో ఇప్పటివరకు అయితే కన్ఫ్యూజన్ అయితే కంటిన్యూ అవుతుంది.